మీ అన్న ఏం చేశారో తెలుసా? ఏం చేశాడు? మా అన్నకి గాయాలు ఎలా అయ్యాయో తెలుసా? ఎలా అయ్యాయి? ఎలాగంటే వాళ్ళు ఎందుకు పరిగెత్తాడు? వెనకాల ఇంకొక తరపు వచ్చాయా? లేదు. మీ వారి కుక్కలా ఒక తమ్ముడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మావాడ. ఎవరు అతని వల్ల వీళ్ళని హాస్పిటల్ పాలయ్యారా? అతని వల్ల హాస్పిటల్ పాలైంది మేము. నా పాలన్నీ నేల పాలైపోయాయి. నేను అమ్మే కూరగాయలన్నీ రోడ్డు పాలయ్యాయి. నా పిండి ఆయన పాలకాయలు ఆవిడ కూరగాయలు అన్ని ఆవిడ చేశారు మీ అన్న. అసలు మా వాడికి కట్టులు కాశ్మీర్ కూర్చున్నాయి. మా అందరినీ తోసుకుంటూ గుద్దుకుంటూ పలిసుకుంటూ ఎవరినో తరుముకుంటూ వెళ్ళి స్పీడ్గా వెళ్ళి ఒక వ్యాన్ గుద్దుకున్నాడు. దాని అర్థం పై కళ్ళలో కూర్చున్నాయి. అయ్యో ఎంత పని జరిగింది. మరి అన్ని ఎవరు హాస్పిటల్లో చూపించారు? ఇంకా మేమే. మాకైనా లాసు హాస్పిటల్ బిల్లు అంతా కలిపి 30,000 అయింది. మీరు కట్టండి. అవును మేమంతా లిక్కరాసి పెట్టాం. 30,000 కడితే తప్ప మీ వారికి ట్రీట్మెంట్ జరగనివ్వం. డాక్టర్ని ముట్టుకునివ్వం. ఇప్పుడు వెళ్ళి పోలీస్ కేసు పెడతాం. చూడండి రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ చూసిన వాళ్ళు రేపు మీరు పోలీస్ కేసు పెట్టినా మీ అందరికన్నా మా వాడికి ఎక్కువ గాయాలయ్యాయి కాబట్టి కేసు అనమాట. కోర్టుకి వెళ్ళినా మీకు అనుకూలంగా తీర్పు రాదు. 4 ఏళ్ళైనా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంటే మాకు నష్టపోయారు మీరు ఇస్తాం. ఎందుకంటే మీ అందరికీ లాస్ అయినా ఇన్ని తిప్పలు తగిలిన మా వాడిని హాస్పిటల్కి తీసుకొచ్చి చెప్పించారు. అందుకు కృతజ్ఞతగా మీకు 30,000 ఇప్పుడు ఇస్తాను. మీరు దేవుడు బాబు, మీ అందరికీ ఏమీ అవదు. దేవుడు చల్లగా చూస్తాడు బాబు. మాకు న్యాయంగా రావాల్సిన డబ్బులు కాస్త కూడా వెనకాడకుండా ఇచ్చేశారు. మీ పొడగొట్టి మా పట్ల ఎన్నాళ్ళు నింపుకుంటాం. మా అన్న పరిస్థితి ఎలా ఉన్నా సమయానికి హాస్పిటల్లో చేర్చబట్టి ప్రాణాలు నిలబెట్టలేరు. మీకు నమస్కారం చేస్తున్నాను. అసలు అంత దిగిగా మా వాడికి ఎవరైతే మేడపా నా లెక్క ప్రకారం వీడిని కదా ఎవరైనా తరాలి. చాలు ఇంకా మీ అన్నయ్య ఏదో తరాలా? ఇప్పుడు మీ అన్నయ్య అయితే మీరు కళ్ళు పోతారని వల్ల అయిందని అందరూ తిడతారు. నేను కూడా తిడతాను. ఏం దూరండి అది పదండి. అవును కంటి చూపు పోతుందేమోనని భయంగా ఉంది. ఇందాకే ఆపరేషన్ అయింది కదా, అది కాజు ముక్కలు పైన తీశారంట. లోపల ఇంకా ఏమైనా ఉన్నాయేమో తెలియదు అంటున్నారు. ఇందాకే నేను ఐసీయూలోకి వెళ్ళి డాక్టర్తో మాట్లాడొచ్చాను. అయ్యో ప్రమాదం తప్పిపోయింది కదా అని అందరూ అనుకున్నాం. నా కళ్ళు దానం చేసైనా సరే మనకి చూపు తెప్పిస్తాను. అంత దూరం ఎందుకు ఆలోచిస్తాను అండి? ప్రాణాలతో ఉన్న వాళ్ళ కళ్ళతోనే చెడు కుదరదు. ఏమా కాపీ అవుతారా? నాకేమవుతు పడుకొని తెచ్చేదాకా మంచి మంచి కూడా తాగను. ఏంటి అలా పెడుతున్నారు? ఏమైంది? ఇంకా కనపడుతున్నారు. మన బాగా ఉన్నాడు కదా? నా బిడ్డకి ఏమైంది? ఎలా ఉన్నాడు? కంగారు పడ్డాడు. డిస్ట్రెస్ వచ్చాయి. ఇంకా కనపడని సన్నటి గాజు ముక్కలు కళ్ళలో వెళ్ళిపోయాయి. ఇందాక సర్జరీలో పైన కనపడినవే చేయగలిగాం. ఇప్పుడు మేజర్ సర్జరీ చేయాలి. డబ్బులు రెడీ చేసుకోండి. సిస్టర్ ప్రమాదమా? కళ్ళకు ప్రమాదమా? చూపుపోయే ప్రమాదం ఉందా? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డబ్బులు కట్టండి. సర్జరీ త్వరగా చేయకపోతే కళ్ళు పోతాయి. రవి మనం బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకుందామా? పాప అందరికీ ఆకలిస్తూ ఉంటుంది కదా. అన్నయ్య నేను వెళ్ళి అందరికీ ఫుడ్ తీసుకొస్తాం. సరేనా? ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయన్నయ్య. ఉంటాను ఇవ్వడు పెట్టుకో. సరే వెళ్ళి. రవి నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పినా వాళ్ళు మళ్ళీ నీ చూపు డబ్బులు పెట్టాడు. అన్నయ్య అలాగే ఉంటాడు. నా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పుడప్పుడు ఇలా డబ్బులు పెట్టడం అలవాటు. చిన్నప్పటి నుంచి అలాగే చూసుకుంటున్నాడు. పేషెంట్ బిల్ కట్టేశారా సార్? లేదు ఎంత చెప్తా? మీరు ఒకసారి రిసెప్షన్ వెళ్ళి పేషెంట్ పేరు చెప్తే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. సరే అండి. పక్కకి వెళ్ళి మాట్లాడదాం. పదండి నేను కూడా వస్తాను. ఇప్పుడు వస్తామన్నా. ఒక్క నిమిషం సార్. సార్ మొత్తం బిల్ 1,70,900 రూపాయలు అయింది సార్. ఏంటి 1,70,000? అవును సార్, ఇది చిన్న ట్రీట్మెంట్ కాదు కదా, అందుకే అంత అయింది బిల్ సార్. ఏంటండి అంత బిల్ అయిందా? ఇంత డబ్బు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అదే అర్థం కావడం లేదు. ఇంత పెద్ద మొత్తం ఎలా సర్దుబాటు చేయాలి? ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ఇస్తారు? మేడం సార్ బిల్ కట్టేశారా? లేదు సిస్టర్, అదే చూస్తున్నాం. కసపట్లు కట్టేస్తాం. మీరు ఆపరేషన్ వాళ్ళు మాత్రం స్టార్ట్ చేయండి. అలా కుదరదు మేడం, మా డాక్టర్లు ఒప్పుకోరు. నిజానికి మీ దగ్గర ₹1 అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆపరేషన్ కూడా బిల్ క్లియర్ చేయకుండా స్టార్ట్ చేయలేం. పేషెంట్ కండిషన్ కూడా బాగోలేదు. ప్లీజ్ వీలైనంత త్వరగా బిల్ కట్టండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకే సిస్టర్ అర్థమైంది. మేము ఏదో చేసి డబ్బులు సర్దుబాటు చేసి కట్టేస్తాం. ఓకే. పాలరమ్మా మీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర అసలు ఏమీ లేదు వాళ్ళు. సరే నువ్వు కంగారు పడకు. ఏదో దాన్ని నేను చూస్తాను. ఎలాగైనా డబ్బులు సర్దుబాటు చేస్తాం. మనోజ్ ఇంకా నువ్వు ధైర్యంగా ఉండు. ఊరుకోండి ఎడుగు నువ్వు కంగారు పడుకు. ఇప్పుడు ఇస్తాను రోహిణి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అసలు ఎలా సర్దుబాటు చేస్తామండి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాపం రోహిణి ఒకదానికి ఇంత పెద్ద భారం. మనం కూడా ఎలాగైనా తోడుగా నిలబడాలి. మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? అంత పెద్ద మొత్తం అయితే లేదండి. మన శృతికి చెక్కించాం కదా, ఇంకో 60,000 వరకు ఉండొచ్చు. అవునా? అదే ఇంకా 1,10,000 కావాలి. అవునండి.
ఏమండి ముందైతే 60,000 తీసుకొచ్చి చేద్దామా? మిగతా డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో తర్వాత ఆలోచిద్దాం. లేదు ఆడబాగా నువ్వు ముందు బయట వాళ్ళకి ప్రయత్నం ఎక్కడ దొరికిపోతే ఆ 60,000 అడ్వాన్స్ కట్టి మిగతా కొంత టైం కట్టేద్దాం. బాలు బిల్లు పోయిందా? అదే లేదన్న హాస్పిటల్ బిల్ మామూలు కదా మేము చూసుకోవడం పర్లేదురా. ఎంత అయిందో చెప్పు. ఎందుకు నా దగ్గర దాచిపెడుతున్నావు? మేము ఉన్నా కదా ఇలాంటి సమయంలో మొహమాట పడితే ఎలా? నీకు ఏ అవసరం వచ్చినా చెప్పు. నేను కూడా బయట ఎవరైనా అడిగి చూస్తాను. అన్న అలాంటి పరిస్థితి వస్తే ముందు నీకు చెప్తాను కదా. కానీ ఇంకా అక్కడ వరకు రాలేదు. నువ్వు వెళ్ళి కూర్చో ఒకటే ఉంది నేను చూసుకుంటా. సరేనా ఏదైనా అవసరమైతే మాత్రం దాచిపెట్టుకో. అన్నయ్య మీ గురించి ఏం చెప్పారు? ఎంతైంది? 1,70,000 ఇంత బిల్లు అన్నయ్య మా దగ్గర కూడా అంత డబ్బు లేదు. అవును నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చావు కదా వాటితో పాటు నా సేవింగ్స్ కూడా కలిపి ఇదిగో ఈ డైమండ్ రింగ్ తీసుకున్నాను. ఓ పని చేయను మా డాడీ అన్నా వద్దు చెప్పమ్మా అసలు అలా ఆలోచన కూడా చేయదు. మేము ఎంతమంది ఉండి డబ్బు ఏం చేయలేకపోతే ఎలా ఏదో ఒకటి చేసి మేము చూసుకుంటాం. నువ్వు మీ వాళ్ళని పెట్టు. అది కాదు బాలు అది సరే ముందు తీసుకెళ్ళండి ఉదయం చేయలేదు. నువ్వు నీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చూడు. ఎవరైనా సాయం చేస్తాను వాళ్ళు. నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఎవరికి నీ డబ్బు ఈరోజు సర్దుబాటు చేయాలి. ఇలా చాలు అర్జెంట్గా 1,00,000 కావాలి. 2-3 రోజులు ఎవరు సర్దేస్తాను. అయ్యో వాళ్ళు నేను మా షాప్ కోసం మొత్తం డబ్బు పెట్టేశాను. ఇప్పుడు నా చేతిలో ₹1 కూడా లేదు. లేకపోతే నువ్వు అడగని ఇచ్చేవాని. సరే అర్జెంట్గా వచ్చి కావాలా ఏదైనా చూసాను కదా. ఇప్పుడు బ్యాంకు ఏమైనా కంగాలు చేతులు క్యాష్ మొత్తం అయిపోయింది. నువ్వు 2 రోజుల ముందు ఉంటే ఎలా వచ్చేసేవాని. ఇప్పుడు అర్జెంట్ ఉంది. సరే లేదా తర్వాత ఫోన్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు వస్తాను. మధ్య మా ఆయన వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉంచారు. కళ్ళకి ఆపరేషన్ చేస్తున్నారు. అర్జెంట్గా డబ్బులు కావాలి. ఏమైనా సహాయం చేయగలవా? అయ్యో పాపం నిన్ననే మా అత్తగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్ ఫీజు మందులు కలిపి ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు మీనా. సరే వస్తాను. డబ్బులు మాత్రం ఇప్పుడు లేవు. కానీ కావాలంటే నా బంగారం ఇస్తాను. తాకట్టు పెట్టుకో. అయ్యో అక్క అలా ఎలా తీసుకుంటాను? మీ బంగారం పెట్టుకుని నేను డబ్బు తీసుకోవడం నాకు అసలు లేవు. ఆ మాట అన్నారు చాలు. నేను వేరే దగ్గర ట్రై చేస్తాను. ఉంటాను. సరే మీనా. మనోజ్ యాక్సిడెంట్ కళ్ళ ఆపరేషన్ చేయాలట. యాక్సిడెంట్ అవునరా నాకు అర్జెంట్ డబ్బులు కావాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పార్లర్ దగ్గర కూడా లేవట. పాపతో కూడా చాలా ప్రయత్నించింది. నేను అలాగే డబ్బులు తీసుకొస్తానని ధైర్యం చెప్పి బయటకు వచ్చాను. కానీ చాలా మంది అడిగారు ఎవరి దగ్గర లేవట్టున్నారు. నా దగ్గర 2,000 నేను తీసుకో. ఇదిగో బాలు నా దగ్గర 5,000 ఉన్నాయి. ఈ నమ్మకం కానీ ఏదో ఖర్చుకి ఉపయోగపడతాయి కదా. బాలు నా దగ్గర ఎంత ఉన్నాయి బాలు. బాలు ఈ ఉంచు బాలు. ఇదిగో బాలు ఇంకే ఇవ్వగలను. రే మీరు విమానంతో ఇస్తున్నారు కానీ సరిపోరా. అక్కడ హాస్పిటల్ బిల్లు 1,70,000 పైకి అయింది. బాలు నీ అవసరం డబ్బులు సాయం చేయకపోతున్నాం. సారీ ఆ గుణ వచ్చి డబ్బు కట్టమన్నప్పుడు కూడా ఏమీ ఆలోచించుకున్నా నువ్వే డబ్బిచ్చావు. అలాంటి నువ్వు ఈరోజు ఇబ్బంది పడుతుంటే మేము చేతులు ఎత్తడం చాలా బాధగా ఉంది. ఇప్పుడు అవన్నీ కొద్దిగా బాధపడేందుకు ప్రతిసారి అందరి దగ్గర డబ్బులు ఉండదు కదా. కానీ వాళ్ళని మనసు ఉన్నారు. ఆ మనసు అందరికీ ఉంది. నాకు అలాంటి స్నేహితులు ఉండడం చాలా పెద్ద అదృష్టం. అది చాలా పర్లేదు వాళ్ళు. ఇప్పుడు ఏం చాలా ఎవరు అడిగితే అంత డబ్బు చదువుతుందో నాకు అర్థం కావట్లేదు. కొంత పనుక ఇంత పెద్ద ఎవరిస్తారు ఈ రోజులో అప్పటి కూడా చాలా కష్టం. ఏదైనా ప్రాపర్టీ తాకట్టు పెట్టి కనిపిస్తున్నాను. అది పెద్ద పెద్ద దాని దొరికింది చేత. హలో నేను బాగా మాట్లాడుతున్నాను. మీరు చిట్టి కట్టాను కదా అది చాలా అర్జెంట్గా డబ్బులు కావాలి. ఎలాగైనా నా చిట్టి డబ్బులు ఇప్పుడు సర్దుబాటు చేయండి. అది మొత్తం రావండి కొంచెం కట్ చేసుకొని సరే ఇప్పుడు వస్తారు డబ్బులు పెట్టండి. ఓకే అండి డబ్బులు సర్దుబాటు అయ్యా దేవుడు ఉన్నారా. రే బాలు నువ్వు డబ్బులు ఎందుకు చిట్టి కట్టడం మర్చిపోయావా? గుర్తుందా ఇప్పుడు ఆడపిల్లలు తీసుకున్నాం. నాకు అన్ని గుర్తున్నాయిగా. పాపం మీనా ఎన్నో అవమానాలు పడిందో నేను నాకు అర్థం చూశాను. మెడలో పసుతాడుందని మా అమ్మ ముందు ఇంట్లో వాళ్ళ ముందు ఎన్నిసార్లు సాధించుకోదో నాకు తెలుసు. ఎలాగైనా తనకు తాళి చేయించాలనుకున్నాను. కానీ ఇప్పుడు కళ్ళు ముఖ్యమా బంగారం ముఖ్యమా అంటే కళ్ళు ముఖ్యమా. మా అయితే ఈ డబ్బులు ఈరోజు పోతాయి. మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ ఒక మనిషి ప్రాణపోతే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకోవాలి. మనోజ్ గారితో నాకు ఎన్ని వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాడు అన్నయ్య. ఇలాంటి టైంలో నేను వాడి పక్కన పడకపోతే మా బంధానికి అర్థం లేదు. నిజంగా గొప్పటిగా మీ ఇంట్లో మీ అన్ని వల్ల ఎన్నో లక్షలు పోయినా అవి ఏ ఒకటి మనసులో పెట్టుకోకుండా ఇలాంటి సమయంలో వాడి కోసం పనులు పెడతాను. మీరు చూస్తుంటే కారణం ఉందా? ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుందా? కానీ అవసరం వచ్చిన రోజు మన వాళ్ళ కోసం ముందుకు నిలబడమే కాదు. నేను కూడా అదే చేస్తాను. అది సరే అక్కడ 1,20,000 వస్తాయి కదా. బిల్ మాత్రం 1,50,000 దగ్గర ఉంటాయి. మరి మిగతా సర్దుబాటు చేస్తాం. పర్లేదురా మీ దగ్గర కొన్ని ఉన్నాయా అవి కలిసి కట్టేస్తాను. ఇంకా మిగతా మొత్తం పైన భాగం తెలుసుకుంటాడు. సరేగా జాగ్రత్త. నిజానికి మీ దగ్గర ₹1 అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. వీలైనంత త్వరగా బిల్ కట్టండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. రోహిణి ఏంటి అసలు ఏం జరిగింది? అయ్యో అంతా ఎలా జరిగిందే? నిజంగా ఇది మనకి బ్యాడ్ టైమే. ఇప్పుడు ఆపరేషన్కి అంత పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నా దగ్గర చిల్లి కవ్వ కూడా లేదు. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అంత డబ్బు నా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది రోహిణి? నా జీతం మీకు తెలుసు కదా. పైగా నాకున్న కమిట్మెంట్స్ కి ఏదైనా జీతం ఆనే అయిపోతుంది. ఉన్న దగ్గర కూడా ముందు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా గుండెలు రైలు పరిగెడుతున్నట్టున్నాయి. గుణాన్ని అడుగుతామా? గుణ ఇప్పుడు ఊళ్ళో లేడు. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడని తెలిసింది. అవునా ఇప్పుడు ఎలా? సరే ఏదో ఒకటి చూస్తాను. ఎందుకేమైనా తిన్నావా? లేదే ఆకలి కూడా లేదు. నోర్మి ఇలా బస్సు నుండి డబ్బులు వచ్చేస్తాయా? ఉండు నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి?
ఏమా ఎలా ఉన్నావు? నేను ఏదో ఉన్నాలేమా. నాకు అర్జెంటుగా 1,70,000 కావాలి. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు అడిగేది 100,000 కాదు, లక్షలు.